విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చావా బాక్సాఫీస్ లో వద్ద వసూళ్లతో దూసుకొస్తున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మేరకు పోస్ట్ పెట్టింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పథకంపై మార్చి 7 నుంచి చావా తెలుగు వర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి ఉండనుందని వెల్లడించింది. వెండితెర వేదికగా ఈ చిత్రాన్ని వీక్షించాలని ప్రేక్షకులు కోరింది. ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు శంభాజీ మహారాజు జీవిత ఆధారంగా రూపొందిన చిత్రమే చావా. శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ విడుదల కానున్నది ఇటీవలే ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సమాచారం. లక్ష్మణ్ ఓటేకర్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో భాగం కావడంతో విక్కీ సంతోషం వ్యక్తం చేశారు. పోరాట యోధుడి కథలో నటించడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ పాత్రలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు టీం వెల్లడించింది. ఈ యాక్షన్ సీక్వెల్ చిత్రీకరణలో విక్కీ చేతులను రాత్రంతా తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని, ఆ సీన్ తర్వాత సుమారు నెలన్నర పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. శంభాజీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సన్నివేశం షూట్ చేసినప్పుడు విక్కీ భావోద్వేగానికి గురైనట్టు చెప్పింది.